దాన్ని విన్నాలో ఏంటో. అయినా పొద్దున్న దీని నోట్లో నోరు పెట్టడం ఎందుకు? ఏం చేస్తుందో చూద్దాం. హే, గంట సేపు నుంచి చూస్తున్నా కూరగాయలు ముందు పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నావేంటి? క్షుద్ర పూజలు కాదండి, డైట్ చేస్తున్నా. అవి ముందు పెట్టుకొని చూస్తుంటే డైట్ అనరు, ఎక్కడ దొబ్బేసావు అనుకుంటారు. అయినా డైట్ అంటే కోసుకొని తినాలా? ఇలా ముందు పెట్టుకుంటే నాకు ఆఫీస్ టైం అయిపోద్ది. అసలు డైట్ అంటే ఏంటి? జంక్ ఫుడ్ తినడం మానేయడం కాదు, మనకిష్టమైన ఫుడ్ మన ముందున్నా తినకుండా ఉండటం. ఎన్నాళ్ళు నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి, నా తెలివి చూసా? కాదు, నీ పిచ్చి చూసి. ఇలాగే చేసావనుకో నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు చెప్తున్నా. పోన్లేండి, నెక్స్ట్ బర్త్డే కేక్ ఖర్చు కూడా మిగిలిపోద్ది. అది కాదే, పేక్ కోసుకొని చచ్చిపోతాను అంటున్నా. ఆ గోరీలో 4 మంత్రాలు వచ్చినా బాగుండు, శ్మశానంలో ప్రశాంతంగా బతికేవాడిని. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య. అబ్బా, ఎంత బాగుందమ్మా ఈ చీర. ఎక్కడ కొన్నావు? అది మీ అబ్బాయి మా పెళ్లి రోజుకి గిఫ్ట్గా ఇచ్చాడండి. అవునా? ఎంతమ్మా ఇది? ఎంత? 10,000 అంతే. అంతేనా? హా. ఎక్కడో కనుకోమ్మా, తీసుకుందాం. ఎక్కడో ఎందుకు అత్తయ్య, ఇదే తీసుకోండి. ఆ 10,000 నాకు ఇచ్చేయండి. నేను కూడా ఇలాంటిదే కొన్నాం అనుకున్నానమ్మా. ఎంత? 5,000 అంతే. అంతేనా? మెళ్ళో ఆ చైన్ ఎంతమ్మా? మీరు ఇక్కడే ఇంకో 2 రోజులుంటే చాలా బాగుంటుంది. కష్టమమ్మా, ఇడి చేసిన చీరలు ఉన్నాయి, అవన్నీ ఉతుక్కోవాలి. ఇంటి దగ్గర చాలా పనుంది. బట్టలే కదా, మీరు ఇలాగే కూర్చోండి. చూడండి ఎలా తెల్లగొచ్చేలా ఉతుకుతానో. ఇదేంటి 6 రోజులకి వాషింగ్ మిషన్ వేసింది? ఏదో తేడా కొడుతుంది. ఇదేంటి 3 వారాలకు ఒకసారి ఉతికేదానివి కదా, నీళ్ళు వేస్ట్, సర్ప వేస్ట్, బట్టలు కూడా పాడైపోతాయి అనేదానివి కదా, ఇప్పుడేట కొత్తగా? మీ నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోండి. అన్నీ కావాలి. ఇదేదో చెత్త పని చేస్తుంది, అర్జెంటుగా అదేదో కనిపెట్టాలి, లేదంటే నాకే డ్యామేజ్ అవుద్ది.